ఈ వీడియోలో మనం navbar hyphen brand అనే క్లాస్ ఉంది. దీనివల్ల యూజ్ ఏంటో చూద్దాం. navbar hyphen brand class is used to highlight the brand or logo or project name of your page. So nav class equals to navbar hyphen expand sm bg hyphen dark navbar hyphen dark. So dark color apply చేసుకున్నాము. తర్వాత చూసుకున్నట్లయితే brand by logo purpose a class equals to navbar hyphen brand. ఇక్కడ నేను VLR ట్రైనింగ్ అని రాస్తున్నాను. VLR ట్రైనింగ్. ఓకే, సో ఈ కోడ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే nav class equals to nav tag తర్వాత క్లాస్ ఈక్వల్స్ టు navbar ఇవన్నీ మనం చూసాం. ఎక్స్పాండ్ hyphen sm bg hyphen dark navbar hyphen dark ఇవన్నీ కూడా కామన్ థింగ్స్. navbar navbar item navbar link. ఓకే, ఏ క్లాస్ ఈక్వల్స్ టు navbar hyphen brand href ఈక్వల్స్ టు డాష్ ఇచ్చాము. డాష్ అంటే సేమ్ పేజ్ లో ఉంటుంది అన్నమాట. ఎలా ట్రైనింగ్ ఇచ్చాము. అవుట్పుట్ చూసినట్లయితే మనకి చూడండి VLR ట్రైనింగ్ అని చెప్పి బ్రాండ్ నేమ్ మనకి ఇక్కడ హైలైట్ అయ్యి చూపిస్తుంది. సో దీని పర్పస్ కోడ్ ఎలా రాసాము అబ్జర్వ్ చేయండి. ఏ క్లాస్ ఈక్వల్స్ టు యాంకర్ ట్యాగ్ ఇచ్చేసాము. అలాగే ఇంకా చూసుకున్నట్టయితే మీరు దీనిలో navbar బ్రాండ్ నేమ్ ప్లేస్లో మనం కావాలంటే ఇమేజ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ యూజింగ్ ద navbar బ్రాండ్ క్లాస్ ఆన్ ఇమేజెస్ Bootstrap will automatically style the image to the navbar vertically. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. సో VLR ట్రైనింగ్ ప్లేస్లో ఇమేజ్ ట్యాగ్ని ఇస్తున్నాను. ఇమేజ్ src ఈక్వల్స్ టు VLR.jpg VLR.jpg ఫైల్ ఆల్రెడీ మన ఫోల్డర్లో వేసి ఉంచాను. ఆల్ట్ ఈక్వల్స్ టు లోగో స్టైల్ ఈక్వల్స్ టు విత్ ఈక్వల్స్ టు 40 పిక్సెల్ పెట్టాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, మనది VLR ట్రైనింగ్ బ్రాండ్ నేమ్ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, మన ఇమేజ్ వస్తుంది. సో మీరు పెంచుకోవాలి అనుకుంటే ఇన్లైన్ స్టైల్ ఒకటి తీసుకుని పెట్టాను. 140 పిక్సెల్స్ 140 పిక్సెల్స్ అయితే మన బ్రాండ్ ఏ విధంగా డిస్ప్లే అవుతుందో చూడండి. ఓకే, సో అలా స్టైల్ ఆట్రిబ్యూట్ తీసుకోలేదు అనుకుంటే బై డిఫాల్ట్ ఇమేజ్ రావాలి. మనకి వస్తుందో లేదో అబ్జర్వ్ చేయండి. ఓకే, విడ్త్ని తగ్గించుకోవడానికి నేను స్టైల్ ఈక్వల్స్ టు ఇన్లైన్ స్టైల్ వాడాను. ఓకే, స్టైల్ ఈక్వల్స్ టు 40 పిక్సెల్. సో తర్వాత చూసుకున్నట్టయితే కొలాప్సిబుల్ navbar. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆటోమేటిక్గా కొలాప్స్ అవుతుంది కానీ ఆ navbars అన్నీ కూడా. కాకపోతే ఇక్కడ బర్గర్ ఐకాన్ రావట్లేదు. మనకి బర్గర్ ఐకాన్ వచ్చి దాన్ని క్లిక్ చేసినప్పుడు మన లింక్స్ అన్నీ ఓపెన్ కావాలి. సో దాని పర్పస్ మనం ఏం చేస్తామో చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి collapsing the navigation bar very often, especially on small screens, you want to hidden the navigation links and replace with them with a button that should reveal them with one click on. సో మనం క్లిక్ చేసినప్పుడు ఆ నావిగేషన్ లింక్స్ మనకు కనపడాలి. టు క్రియేట్ ద కొలాప్సిబుల్ navbar యూజ్ ద బటన్ విత్ క్లాస్ ఈక్వల్స్ టు navbar hyphen toggle. సో ఒక బటన్ని క్రియేట్ చేసుకుని దాని క్లాస్ navbar hyphen toggle data hyphen toggle ఈక్వల్స్ టు కొలాప్స్ అండ్ data hyphen target ఈక్వల్స్ టు ద టార్గెట్. ఈ టార్గెట్ నేమ్ ఐడి కాబట్టి మన నేమ్ ఏదైనా ఇచ్చుకుని ఆ నేమ్ను వాడుకోవాలన్నమాట. తర్వాత ద wrap the navbar content inside a div element with class equals to collapse navbar hyphen collapse class followed by the id that matches the data target. డేటా టార్గెట్ కి మ్యాచ్ అయ్యే ఐడిని మనం యూజ్ చేసుకోవాలి. ఆఫ్ ద బటన్ ద టార్గెట్. ఓకే, ఇప్పుడు ఒకసారి రాద్దాం మనం కోడ్. సో దీని పర్పస్ మనకి ఏమంటున్నారు, ఒక బటన్ క్రియేట్ చేసుకుని ఆ బటన్లో మనం క్లాస్ ఈక్వల్స్ టు navbar toggle data hyphen toggle ఈక్వల్స్ టు collapse data hyphen target ఈక్వల్స్ టు డేటా మనం ఏదో ఒక ట్యాగ్. ఇక్కడ మీరు వీళ్ళు ఇక్కడ ఏం వాడారో చూడండి. ఒక బటన్ క్రియేట్ చేసుకోమంటున్నారు.
మనం ఇప్పుడు క్రియేట్ చేసిన కోడ్లోనే రాద్దాము. ఇక్కడ ఒక బటన్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే, బటన్ క్లాస్ ఈక్వల్స్ టు navbar hyphen toggle, type equals to button, data hyphen toggle equals to collapse, data hyphen target equals to collapsible navbar. నేను VLRT అని ఇచ్చాను. ఓకే, సో తర్వాత మనకి ఐకాన్ కావాలి కాబట్టి navbar hyphen tiger toggle hyphen icon అని చెప్పి ఒక స్పాన్ ట్యాగ్ తీసుకుని అందులో మెన్షన్ చేసుకున్నాం. navbar hyphen ట్యాగ్ toggle hyphen icon ద్వారా మనం హ్యాండ్ బర్గర్ ఐకాన్ వస్తుంది మనకి. ఓకే, సో ముందు అది రాయకుండా బటన్ క్లోజ్ చేసేసి అవుట్పుట్ చూద్దాం. ఇంకా రాయాల్సిన కోడ్ చాలా ఉంది. చూడండి, మనకి ఇక్కడ హ్యాండ్ బర్గర్ ఐకాన్ వచ్చింది. ఇప్పుడు మనం వాడింది ఏంటి? స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు navbar hyphen toggle hyphen icon. సో ఇక్కడ వరకు మనకు ఓకే కదా. సో తర్వాత దాని గ్రాప్ ద navbar కంటెంట్ లింక్స్ ఇన్సైడ్ ద div element విత్ ద క్లాస్ ఈక్వల్స్ టు collapse navbar క్లాస్. ఓకే, ఇప్పుడు ఒక div element తీసుకుని ఏవైతే లింక్స్ ఉన్నాయో వాటిని div element లో పెట్టుకోమంటున్నారు. ఓకే, class equals to collapse navbar hyphen collapse id equals to id మనం ఏమి ఇచ్చాము? collapse VLRT అని ఇచ్చాము కదా ఇందక్కడ. VLRT ఇక్కడ సేమ్ id equals to VLRT తీసుకుంటున్నాను. సో divని క్లోజ్ చేద్దాం. /div. ఓకే, సరే అవుట్పుట్ అప్లోడ్ చేద్దాం. ఎక్కడ మిస్టేక్ వచ్చిందో ఒకసారి మనకి ఎర్రర్ ఎక్కడ వస్తుందంటే విత్ని క్లోజ్ చేయలేదు. ఓకే, సో ఈ విధంగా మనం collapsible menu ని క్రియేట్ చేయొచ్చు. సో ఫైనల్గా చూసుకున్నట్టయితే మనం సో ఒక బటన్ తీసుకున్నాం. బటన్కి క్లాస్ ఈక్వల్స్ టు navbar hyphen toggle type equals to button, data hyphen toggle equals to collapse, data hyphen target equals to data hyphen toggle equals to collapse, data hyphen target equals to -VLRT అని చెప్పి మెన్షన్ చేశాము. సో తర్వాత స్పాన్ క్లాస్ ఈక్వల్స్ టు navbar hyphen toggle hyphen icon ఇంక్లూడ్ చేసుకున్నాము. బటన్ క్లోజ్ చేసాము. తర్వాత మనకి ఏవైతే లింక్స్ ఉన్నాయో వాటి దగ్గర div క్లాస్ ఈక్వల్స్ టు collapse navbar hyphen collapse id ఈక్వల్స్ టు VLRT. ఇక్కడైతే డేటా టార్గెట్ ఈక్వల్స్ ఇచ్చారో అది ఇక్కడ మీరు మెన్షన్ చేసుకున్నట్టయితే
సో స్మాల్ డివైజెస్కి, ఓకే, స్మాల్ డివైజెస్కి మనకి నావిగేషన్ బార్, సారీ, కొలాప్సిబుల్ మెనూ వస్తుంది.